అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. సోదరులారా, ఈ మధ్య కాలంలో ఇస్లాం ధర్మం మీద చాలా మంది అనేక రకాలుగా దుష్ప్రచారం చేయటము ఎక్కువ అయిపోయింది. అందులో భాగంగా ఈ ఖురాన్ గ్రంథము మా హిందువులందరినీ కాఫిర్ అని తిడుతోంది అన్నటువంటి దుష్ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యన టీవీ ఛానళ్లలో ఇది చాలా ఎక్కువైపోయింది అన్నమాట. సోదరులారా, ఈ గ్రంథం ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఖురాన్ గ్రంథాన్ని, ఇది సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్ తరపు నుండి అవతరించినటువంటి గ్రంథము అని ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో, ముఖ్యంగా చెప్పాలంటే అల్లాహను మరియు దైవదూతలను మరియు దైవ గ్రంథాలను మరియు దైవ ప్రవక్తలను మరియు ప్రళయ దినాన్ని మరియు మంచి చెడుల విధిరాతను ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో ఆ వ్యక్తి విశ్వాసి అని అనబడతాడు. అంటే ఈ గ్రంథాన్ని పంపినవాడు సృష్టికర్త అయినటువంటి అల్లా. ఇందులో ఉన్నటువంటి మాటలు సృష్టికర్త అయినటువంటి అల్లా బోధించినటువంటివి. ఈ గ్రంథము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరించింది. ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా సత్యాలే, దేవుడు పలికినటువంటి మాటలు, సర్వ మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ గ్రంథం అవతరించింది. ఇందులో ఉన్నటువంటి ఆజ్ఞలను మేము పాటిస్తున్నాము అని ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో, నమ్ముతాడో ఆ వ్యక్తి విశ్వాసి, మోమిన్, ముస్లిం అని అనబడతాడు. అలాగే ఈ గ్రంథాన్ని ఏ వ్యక్తి అయితే ఒప్పుకోడో, ఇది దేవుని గ్రంథం కాదు, అలాగే ఇందులో ఉన్నటువంటి మాటలు దేవుని మాటలు కాదు అనే విధంగా ఎవరైతే మాట్లాడుతారో మరియు ఈ గ్రంథాన్ని ఒప్పుకోరో, స్వీకరించరో, నమ్మరో, అలాంటి వ్యక్తిని సత్య తిరస్కారి అని అంటారు. అంటే సత్యాన్ని ఒప్పుకోని వాడు, సత్యాన్ని తిరస్కరించిన వాడు, సత్యాన్ని నమ్మని వాడు అనే అర్థాలు వస్తాయి. ఖురాన్ గ్రంథంలో 109వ సూర అల్ కాఫిరూన్లో మొదటి ఆయతులో అల్లా ఇలా తెలియజేశాడు, కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, ఓ ప్రవక్త ఈ సత్య తిరస్కారులకు ఇలా చెప్పు. ఈ మాటను ఒకసారి గమనించండి. మా హిందువులను ఖురాన్ తిడుతుంది అని అంటున్నారు కదా, ఎక్కడ ఈ మాట చెప్పబడింది అని అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పటికి బ్రతికి ఉన్నారు, మక్కాలోనే ఉన్నారు. అప్పుడు ప్రవక్త గారికి కుల్, ఓ ప్రవక్త వారికి చెప్పు. ఎవరికి? హిందువులకి చెప్పమంటున్నాడా? హిందువులకు కాదు. ఇక్కడ ఏ తిరస్కారులు అయితే మక్కాలో ఉన్నారో, మక్కాలో ఉండి కూడా ఎవరైతే దీన్ని తిరస్కరించారో వారికి చెప్పమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తకు ఈ ఆదేశాన్ని ఇచ్చాడనమాట. అప్పటికి ఆ మక్కాలో హిందువులు లేరు. అదే విధంగా మీరు ఇక్కడ గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, కాఫిర్ అంటే హిందువులను తిట్టడం జరుగుతుంది అనే మాట ఏదైతే వాడుతున్నారో, ఇది కాఫిర్ అంటే హిందువు అని ఎంత మాత్రం కూడా భావం కాదు, అర్థం కాదు. కాఫిర్ అంటే సత్య తిరస్కారి అని అర్థం. అయితే ఆ సత్య తిరస్కారుల కోవలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి అబూ తాలిబ్ కూడా ఉన్నాడు. అలాగే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎవరు? ప్రవక్తల పితామహుడు, ఆయన తండ్రి కూడా ఒక కాఫీరే. అలాగే ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి యొక్క కుమారుడు భార్య కూడా కాఫీర్లే. అలాగే ప్రవక్త లూత్ అలైహిస్సలాం వారి యొక్క భార్య కూడా కాఫీరే. అలాగే ప్రవక్తల కుటుంబీకులు కూడా ఎంతో మంది కాఫీర్లు ఉన్నారు. మరి వాళ్ళంతా హిందువులా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయ్ హిందువా? కాదు, ఆయన ఒక కురేషి. అలాగే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తండ్రి హిందువా? ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు భార్య హిందువులా? వారిని కూడా సత్య తిరస్కారులు, కాఫీర్లు అంటుంది ఈ గ్రంథం. అంటే సత్యాన్ని ఒప్పుకోని వారు అని అర్థం. సత్యాన్ని ఒప్పుకోకపోతే అది తిట్టినట్ట? సత్యాన్ని ఒప్పుకోని వాడు అని అనటము ఇది దూషించినట్ట, తిట్టినట్ట? కాదు సోదరులారా. ఒప్పుకోని వాడు, తిరస్కరించిన వాడు అని అర్థాలు వస్తాయే కానీ అది తిట్టు మాట ఎంత మాత్రము కాదు. కావున కాఫీర్ అనేటువంటి మాట ఇది హిందువులను తిట్టడం జరుగుతుందని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఇది పచ్చి అబద్ధం తప్ప మరేమీ కాదు. కావున కాఫీర్ అన్నటువంటి మాటను మీరు తిట్టు మాటగా తీసుకోవాల్సినటువంటి అవసరము లేదు సోదరులారా. కాఫీర్ అన్నటువంటి మాట ఈ ఖురాన్ గ్రంథంలో చాలా చోట్ల వాడబడింది. ఆ మాత్రానికి తిట్టినట్లు కాదు. సత్యాన్ని ఒప్పుకోకపోవడము, నమ్మకపోవడము అని మాత్రమే అర్థం వస్తుంది. మీకు ఇంకొక విషయం కూడా అర్థం కావడానికి తెలియజేస్తాను. అమ్మ ముస్లిం, నాన్న ముస్లిం, వాళ్ళిద్దరికి పుట్టినటువంటి బిడ్డ గనక ఈ గ్రంథాన్ని ఒప్పుకోకపోతే, ఇందులో ఉన్న ఆజ్ఞలను తిరస్కరిస్తే
అతను కూడా కాఫీరే అవుతాడు. అతని పేరు భాష ఉన్నా, పఠాన్ ఉన్నా, ఖాన్ ఉన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా అతను గనక ఈ గ్రంథంలో ఉన్న అంశాలను గనక తిరస్కరిస్తే ఆ వ్యక్తి కూడా కాఫీరే అవుతాడు. కాబట్టి కాఫీర్ అనేటటువంటి మాట మా హిందువులను తిడుతున్నారు అని చెప్పటము ఏమాత్రం కూడా సమంజసము కాదు. కావున ఏ మతానికి చెందిన వారైనా సరే, ఏ వర్గానికి చెందిన వారైనా సరే, వాళ్ళు హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, యూదులైనా, ఎవరైనా సరే ఈ గ్రంథాన్ని ఒప్పుకోకపోతే, ఈ గ్రంథాన్ని తిరస్కరిస్తే అతను సత్య తిరస్కారి అనబడతాడు. దీన్ని గనక ఒప్పుకుంటే, ఇందులో ఉన్న ఆజ్ఞలను ఒప్పుకుంటే అతను ముస్లిం దైవ విధేయుడు అనబడతాడు.